హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మరొక ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్ని అయితే చూడబోతున్నామండి. మనం ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దామండి. మనం చూసినట్లయితే రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయం అయితే నిర్మాణం జరుగుతుందండి. దీని తాలూకు వర్క్ అప్డేటు, దీని తాలూకు పూర్తి సమాచారాన్ని మనమైతే ఈరోజు చూడబోతున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బ్యాంకు భవనానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు భవనానికి సంబంధించి ఇదంతా కూడా వర్క్. ఇక్కడ పూర్తిగా సమాచారం గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే అమరావతిలో లింగాయపాలెం గ్రామం దగ్గర, ఇక్కడ మనం చూడొచ్చు, లింగాయపాలెం గ్రామం దగ్గర ఒక హాఫ్ ఎకరాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకి నిర్మాణానికి ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగిందండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏంటి అనేటువంటి వివరాలను మనం చూసినట్లయితే మొత్తం పైలింగ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వీరు నిర్మాణం చేయాలనుకుంటున్నారో భవనం మొత్తం కూడా పైలింగ్ వర్క్స్ అయితే చాలా చకచకా జరుగుతూ ఉన్నాయి. పైలింగ్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. చూడవచ్చు ఇక్కడ కార్మికులు ఎంతమంది ఉన్నారో, మిషనరీలు ఇవన్నీ కూడా ఈ ఏవైతే మనం చూడవచ్చు పిల్లర్ రింగ్స్, ఐరన్ రింగ్స్ ఇవన్నీ పైలింగ్ వర్క్స్కి వాడతారు. ఈ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయండి. అసలు రాజధాని అమరావతిలో నిర్మాణం చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు భవనం అనేది చాలా ప్రత్యేకమైనది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ భవనం గురించి అయితే చూద్దామండి. దూరంగా కనిపిస్తుందేమో లింగాయపాలెం గ్రామం. అయితే మనం చెప్పాం కదా, హాఫ్ ఎకరం అయితే ఇక్కడ ఈ భవనానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందండి. మొత్తం 200 కోట్ల రూపాయలనైతే ఈ భవన నిర్మాణానికి కేటాయించడం జరిగింది. 87 కోట్లేమో భవన నిర్మాణానికి ఉపయోగిస్తారు. మిగిలిన 113 కోట్ల రూపాయలేమో ఇంటీరియర్ వర్క్ కానివ్వండి, మౌలిక వసతులకు కానివ్వండి వాడతారు. అంటే ఎంత పెద్ద బడ్జెటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను, చాలా ఆశ్చర్యపోతారు. ఏంటంటే అసలు ఈ భవనం మొత్తం కూడా G+17గా గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మొత్తం 17 అంతస్తుల భారీ భవనం అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. 17 అంతస్తుల భవనం రాజధాని అమరావతిలో చాలా చూసామండి. ఏంటంటే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ, ఎన్జిఓ టవర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసినట్లయితే 12 ఫ్లోర్లు ఉంటాయి, G+13. కానీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు భవనం ఏమో G+17, అంటే ఆ టవర్ల కంటే కూడా చాలా ఎత్తులో నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలా ఆశ్చర్యపోతారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు G+17 పైన, G+17గా నిర్మాణం చేస్తున్నారు కదా, ఈ భవనం పైన హెలిప్యాడ్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే ఎంత ముందు చూపుతో వీరు ఈ భవనాన్ని నిర్మాణం చేస్తున్నారో, అలాగే డిజైన్ చేస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పైలింగ్ వర్క్స్ పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అనుకున్న సమయానికి ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలి అని పనులైతే చాలా చకచకా జరుగుతూ ఉన్నాయి. మొత్తం 18 నెలలైతే ప్రభుత్వం గడువు విధించడం జరిగింది. ఈ కంపెనీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకి 18 నెలలు టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపే ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలి అని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ పనులనైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారండి. ఈ పిల్లర్ రిగ్స్ కానివ్వండి, ఈ కార్మికులు కానివ్వండి, ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా పైలింగ్ వర్క్ కంప్లీట్ అయింది. అసలు చూసారా ఎంత దూరం కంప్లీట్ అయిందో? చాలా దూరం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా ఏదైతే ప్రధాన భవనం వస్తుందో ఆ భవనం నిర్మాణం చేసే చుట్టూతా కూడా ఈ విధంగానే పైలింగ్ వర్క్ని కంప్లీట్ చేశారు. మీకు నేను ఈ వీడియోలో పైలింగ్ వర్క్ కంప్లీట్ అయిందంతా కూడా చూపిస్తాను, మీరు చూడండి. అయితే 18 నెలల్లో కంప్లీట్ చేయాలి అని టార్గెట్ విధించారు కదా, దానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. దూరంగా కనిపిస్తుందేమో లింగాయపాలెం గ్రామము. మనం చూడొచ్చండి, రాజధాని అమరావతిలో ఎస్బీఐకి సంబంధించి ఆ భవనం కూడా పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది చూడొచ్చు మనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు పనులైతే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి చాలా బ్యాంకులకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, లేదంటే కెనరా బ్యాంక్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ వీటికి సంబంధించినటువంటి పనులు ఇంకా ఏవి మొదలు కాలేదు. కానీ ఇంకాస్త బెటర్గా పని జరుగుతున్నటువంటి బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి సాయిల్ టెస్ట్ నిర్వహణ అయితే చేశారు. అలాగే కొద్దిగా ఎర్త్ వర్క్ కూడా జరిగింది. అంతవరకు అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కాస్త ముందుకు జరిగింది. ఎస్బీఐకి సంబంధించి పనులు వేగంగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకి సంబంధించి కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకువస్తాను. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాము, ఆ లొకేషన్లో ఉన్నాము. మనమైతే చెప్పవలసినటువంటి వివరాలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి ఇంకా ఎక్కువ సాగదీయదలుచుకోలేదు. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్టును చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% చూయించడానికి నేనైతే ప్రయత్నిస్తాను. అమరావతి ప్రాజెక్ట్ చాలా క్లియర్గా అమరావతి ప్రాజెక్ట్ చాలా బాగుంది కదా చూడడానికి.